బీఈడీ చదివింది. టీచర్ ఉద్యోగం సంపాదించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఓ రోజు ఇదే పనిపై పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఉదయం తమ్ముడి బైక్ మీద వెళ్ళినప్పుడు సంతోషంగా ఉంది. అలా వెళ్ళిన ఆ యువతి తిరిగి ఇంటికి రాలేదు. ఏం జరిగిందో కన్నవారికి అర్థం కాలేదు. అక్క ఏమైపోయిందోనని ఆ తమ్ముడికి కంగారు మొదలైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు కూడా మొదలైంది. ఈ క్రమంలోనే చెరువులో తేలిన ఓ శవం దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలను వెలికితీసింది. అసలేం జరిగింది? టీచర్ జాబ్ కోసం కలలు కన్న ఆ యువతికి ఏమైంది? ఆడపిల్ల గడప దాటి బయటకు వెళ్ళిందంటే తిరిగి ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులను భయం వెంటాడుతోంది. బయటకు వెళ్లిన అమ్మాయి భద్రంగా ఇంటికి తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేదు. అలాంటి ఘటనే పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. ప్రేమించిన యువకుడి మాటలు నమ్మి వెంట వెళ్లిన యువతి చెరువులో శవంగా తేలింది. ప్రేమించిన వాడే కాలయముడుగా మారి ప్రియురాలని అంతమొందించాడు. అసలు ప్రేమించిన అమ్మాయిని చంపడానికి కారణమేంటి? ఈ నేరంలో అతడికి సహకరించిందెవరు? పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బరణసీతంపేటకు చెందిన గిరిజన యువతి ఉషారాణి బీఈడీ చదువుకుంది. డిఎస్సీ కోసం ప్రిపేర్ అవుతూనే చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి అండగా ఉంటోంది. అయితే ఆన్లైన్లో ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఉషారాణి తుమరాడ సమీపంలోని చెరువులో శవమై తేలింది. కాళ్ళు చేతులు కట్టేసి శరీరానికి బండరాయి కట్టి యువతిని చెరువులో పడేశారు. చెరువులో మృతదేహం బయటకు తేలుతుండడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు బయటకు తీశారు. అప్పటికే ఉషారాణి కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా చెరువులో లభ్యమైన యువతి మృతదేహాన్ని పోలీసులు వారికి చూపించారు. చనిపోయింది తమ బిడ్డేనంటూ వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. మేమేమనుకున్నామంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది అనుకున్నాం కానీ తప్ప మరి ఇలాగా అవుతుందని మేమైతే నిర్ధారించలేకపోయాం. ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడైతే ఉన్నారో కాలేజీలు అంతా వాళ్ళకి ఫోన్లు చేస్తూ వెళ్ళడం జరుగుతుంది. ఫోన్ చేసి మాకు ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని, అక్రమాలని ప్రభుత్వం వాళ్ళు కాలు చేతులు కట్టి ఒక కలరాయిని కట్టి నీటిలో పడినందుకు ఆ శిక్ష అనేది మా మేనగోడలకి ఎట్లా శిక్ష జరిగిందో అదే శిక్ష అతనికి కూడా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తనకు చదువు తప్పితే ఇంక వేరే ధ్యాస లేదు. తను చదువు ఏదో జాబ్ చేయాలని కోరిక తప్ప మరి ఇంకెలాంటి ఆలోచన తనలో లేదు. తను బయటకు రావడానికి కారణం కూడా అదేనే, ఏదో అప్లై చేయాలని బయటకు వచ్చింది. వాళ్ళ తమ్ముని డ్రాప్ చేయమనేది డ్రాప్ చేశారు. తర్వాత మా ఫ్రెండ్స్ వస్తారు పికప్ చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోమంతా బయటకు వచ్చారు. న్యాయం కావాలని కోరుకుంటున్నాను. ఉషారాణి గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్గా పనిచేస్తున్న క్రమంలో ఎం సింగుపురం గ్రామానికి చెందిన మరో వాలంటీర్ రెడ్డి భువనేశ్వర్తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. అయితే భువనేశ్వర్కు కృపారాణి అనే వివాహితతో వివాహేతర సంబంధముంది. ఉషారాణి పెళ్లి చేసుకుందామని ఎన్నిసార్లు అడిగినా దాటవేస్తూ వచ్చాడు. ఉషారాణి గట్టిగా నిలదీసేసరికి వివాహితతో పాటు తన సోదరుడితో కలిసి ఉషారాణిని అంతమొందించాలని పథకం వేశాడు. మాట్లాడుకుందామని ఉషారాణిని భువనేశ్వర్ పాలకొండకు పిలవగా అక్కడ నిద్రమాత్రలు కలిపిన కూల్ డ్రింక్ ను కృపారాణి ఆమెకు తాగించింది. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా సోదరుడితో కలిసి భువనేశ్వర్ ఉషారాణిని చంపేశాడు. అనంతరం కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి ఆమదల వలస సమీపంలోని ఓ చెరువులో పడేసి వెళ్లిపోయారు. ఆ చెరువులో నీరు లేకపోవడంతో తాము దొరికిపోతామని భావించి మళ్లీ అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకొని మృతదేహాన్ని కారులో ఎక్కించారు. ఈసారి కాళ్ళు చేతులు తాడుతో కట్టేసి శరీరానికి ఓ పెద్ద బండరాయి కట్టి తుమరాడ వద్దనున్న కామినాయుడు చెరువులో పడేశారు. కాల్ డేటా, సాంకేతిక ఆధారాలతో ప్రియుడే ఆమెను హతమార్చాడని తెలుసుకున్న పోలీసులు కారులో పారిపోతున్న నిందితులను గుర్తించి పట్టుకున్నారు. రెడ్డి భువనేశ్వరరావు, ఉషారాణి వీరిద్దరు గతంలో వాలంటీర్గా పనిచేయడం జరిగింది. సో అక్కడ వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమించుకొని కొద్దికాలం సెక్సువల్ రిలేషన్ కూడా ఉండడం జరిగింది గతంలో. సబ్సిక్వెంట్ గా ఈ రెడ్డి భువనేశ్వరరావుకి ఈ తేగల కృపారాణితో పరిచయం ఏర్పడి ఈమెతో ఇతనికి రిలేషన్ ఏర్పడి ఆ క్రమంలో ఈ ఉషారానికి కొద్దిగా అనుమానం వచ్చి ఈమెకు పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తుంటారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఈమెను తప్పించాలనే ఒక ప్లాన్ తో డైరెక్ట్ గా చంపడం కంటే కొద్దిగా మత్తు పదార్థం ఇచ్చి చంపితే
ఈజీగా అవుతుంది అనేసి ఈవిడ స్లీపింగ్ పిల్స్ ఇతనికి ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మాయిని కారులో ఎక్కించుకొని ఈ పల్పి ఆరెంజ్ జ్యూస్ దాంట్లో ఈ మత్తు పదార్థం కలిపి ఆ హుషారానికి తాపించడం జరుగుతుంది. ముక్కు గొంతు మూతి గట్టిగా పట్టుకొని ఆవిడ ఊపిరాడకుండా అక్కడే చంపేయడం జరుగుతుంది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని కూడా ఉషారాణిని ప్రేమిస్తున్నానంటూ నటించి మోసం చేయడమే గాక భువనేశ్వర్ చివరకు ఆమె ప్రాణాలు తీశాడు. దీనికి వివాహిత సైతం సాయం అందించడం బాధాకరం. ఇప్పుడు బ్రేక్.